రకరకాలు హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్షిప్త వ్లాగ్స్. మేమైతే న్యూ హాంప్స్పైర్ వెళ్ళిన రోజు ఇదైతే మా సెకండ్ డెస్టినేషన్ ఆర్టిస్ట్ బ్లాఫ్ ట్రయల్. వ్యూ అయితే చాలా చాలా బాగుంది, బట్ దానికి మేము చాలా కష్టపడ్డాం వెళ్ళడానికి కూడా. వీడియో అయితే కాస్త లేట్గా వస్తుంది, ఎడిట్ చేయడానికి టైం సరిపోక కాస్త ఎక్కువే. బట్ మొత్తానికి వీడియో అయితే మన ఛానల్లో రిలీజ్ అయిపోయింది. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. సో మనం పైకి వెళ్ళే వ్యూని అయితే చూడడానికి మనకి 2 ways ఉన్నాయి. ఒకటైతే 42 1 hour పడుతుంది పైకి వెళ్ళడానికి. ఇంకో వే అయితే మనం కాస్త ఫాస్ట్గా ఎక్కేస్తే 20-25 minutes అయితే మనం పైకి వెళ్ళి వ్యూని అయితే చూసేయచ్చు. సో మేమైతే వర్షం పడడం వల్ల ఫుల్ కింద జారిపోతుంది, ఒక అడుగు కింద వేసినా కూడా. దానికని మేమైతే షార్టెస్ట్ వే అయితే చూస్ చేసుకున్నాము. కరెక్ట్గా 20-25 minutesలో పైకి వెళ్ళి వ్యూని చూసేసేటట్టు. మా ఎండ్ గోల్ వచ్చేసి సన్ రైజ్ చూడాలని చెప్పని అయితే మేము ఫాస్ట్గా వెళ్తున్నాము. సో మేమైతే షార్టెస్ట్ వే చూస్ చేసుకున్నాము. అరగంట అన్నారన్న వాళ్ళు. ఓ దగ్గర ఇది నంది హిల్స్ కన్నా కూడా తక్కువే. నంది హిల్స్ నవీనన్నా ఫనీ అన్నా. సో మధ్యలో అయితే చిన్న చిన్న అరుపులు వస్తూ ఉంటే మేము వీడియో తీసేటప్పుడు అరుచుకున్నాం అనమాట. మీరు అయ్యేం పట్టించుకోవద్దు, వీడియో అయితే ఎంజాయ్ చేసేయండి. పొద్దున్న నుండి తిరగడం వల్ల మాకైతే ఉన్న ఎనర్జీ అంతా పోతుంది. సో ఒక్కొక్క దిగ్గడైతే ఆగిపోయాం అనమాట. ఫస్ట్ అయితే నవీన్ అన్న వెళ్ళిపోతా ఉన్నాడు. అన్నకి ఎనర్జీ అయితే ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. సెకండ్ నేనైతే వస్తుంది. నా అన్న కదా పండి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. Is it worth it? Yeah, worth it. Yeah. స్కిప్ అయ్యి కింద పడితే మాత్రం my life is gone. నిజంగా స్కిప్ అయ్యి కింద పడితే మాత్రం డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం అనమాట. అంత స్కిప్పీగా ఉంది కింద అయితే. మేము వచ్చిన రోజు ఫుల్ వాన పడింది, దాని ముందు రోజు ఫుల్ వాన పడడం వల్ల మాకైతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్. Either way you want to go. Okay. It's okay. మొత్తానికి డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాము. ఒక 1 minute నేను నవీన్ అన్న అయితే ఫస్ట్ వచ్చేసాము. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మాకైతే తెలియదు. నవీన్ అన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఎక్కేస్తున్నారు. మాకైతే 10-15 minutes పట్టింది మేము పైకి ఎక్కేయడానికి. Second, మన ఫ్రెండ్స్ ఫనీ డెస్టినేషన్ కన్నా ఫస్ట్ నేనైతే మనోళ్ళని చూసి ఆశ్చర్యపోయాను. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మొత్తం మనోళ్ళంతా ఇక్కడే ఉన్నారనమాట నాలాగా. గాయ్స్, వ్యూ అయితే ఇదే ఆర్టిస్ట్ బ్లాఫ్ ట్రయల్ వ్యూ. అసలు ఎంత బాగుందంటే కింద ఎక్కడో తప్పిపోయారు అనుకున్నాను, బట్ మొత్తానికి మనోళ్ళు పైకి వచ్చేసారు. సన్నీ అన్న పని అయితే అయిపోయింది. సన్నీ అన్న రివ్యూ అడిగితే రకరకాలుగా ఉందన్న. ఒకసారి మీరు సన్నీ అన్న ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉంది.
అయ్యి అలాంటివి వచ్చి మనం చూసేది కొంచెం ఎగ్జిరా ఆ గుంట్లో కూర్చో ఆ గుంట్లో కూర్చో ఏమైంది అంత ఎగ్జిన ఎందుకు నా ఊపు మీ లావు కదా. ఆర్టిస్ట్ బ్లఫ్ ట్రయల్ వ్యూ అయితే ఇదే గైస్. మీకైతే ఎలా అనిపించిందో, మీకు నచ్చిందో లేదో ఒక్కసారి కామెంట్లో నాకు చెప్పేయండి. చీకటి పడిపోవడం వల్ల మేమైతే కిందకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాము. కిందకి వెళ్తుంటే ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ అడిగేయాలో కూడా కనపడలేదు. లిటరల్లీ నేను కూడా నా స్పెట్స్ని కూడా మర్చిపోయాను, ఇంకా అస్సలు కనిపించలేదు నాకైతే. సో దానికని కిందకి వెళ్ళడమే నాకు పెద్ద గగనం అనిపించింది. దానికి తోడు వీడియోలు అసలు తీయలేకపోయాను. సో వీడియో అయితే ఇదే గాయస్. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.